గత వీడియోలో ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే జనమేజయుడు చేసిన యాగం పేరేమిటి? ఆప్షన్ ఏ రాజసూయ యాగం, ఆప్షన్ బి సర్పయాగం, ఆప్షన్ సి అశ్వమేధ యాగం, ఆప్షన్ డి పుత్రకామేష్ట యాగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సర్పయాగం. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ రాజసూయ యాగం. ఈ యాగం ఒక రాజు తనని తాను విశ్వవ్యాప్త చక్రవర్తి అని చెప్పుకోవడానికి చేస్తాడు. ఆప్షన్ బి సర్పయాగం. జనమేజయుడు తన తండ్రి పరీక్షిత్ మరణానికి ప్రతీకారంగా పాముల్ని అగ్నిలో కాల్చి చంపడానికి చేసిన యాగమే సర్పయాగం. ఆప్షన్ సి అశ్వమేధ యాగం. ఒక గుర్రాన్ని 1 సంవత్సరం పాటు వదిలి అది ఎక్కడి వరకు వెళితే ఆ ప్రదేశం మొత్తం ఆ రాజుకు చెందినదిగా భావిస్తారు. ఫైనల్గా ఆప్షన్ డి పుత్రకామేష్ట యాగం. సంతానం లేని రాజులు ఈ యాగాన్ని చేస్తారు. ముఖ్యంగా కుమారుల కోసం ఈ యాగాన్ని ఎక్కువగా చేస్తారు. క్వశ్చన్ ఆఫ్ ద డే: అర్జునుడు మరియు చిత్రాంగదలకు కలిగిన కుమారుడు పేరేమిటి? ఆప్షన్ ఏ ఇలావంతుడు, ఆప్షన్ బి అభిమన్యుడు, ఆప్షన్ సి బబురువాహనుడు, ఆప్షన్ డి ఘటోత్కచుడు. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.